ఈరోజు బెస్ట్ మెడిసిన్ చెప్పనా, ఎవరన్నా బాగా గాయం చేశారు, స్పిరిట్ ఆఫ్ జెలసీతో బాగా హర్ట్ చేశారు, నువ్వు బాధితుడు అయ్యావు, నీకు ట్రీట్మెంట్ కావాలంటే వెరీ సింపుల్. నేను ఎవరైతే గాయం చేశారో వారి గురించి ప్రార్థన చేయి. ఏమని తెలుసా? తీసుకోపో ప్రభా అని కాదు, ప్రభా వారిని ఏం చేయాలి, మర్చిపోకు లెక్క, అది కాదు. ప్రభా వారిని ఏం చేయాలి, క్షమించు కాదు, దీవించు ప్రభా. ట్రై చేసి చూడండి. ఎందుకు చెప్తానండి, ఇది చేస్తే నువ్వు నష్టపోయిన దానికి రెండంతల ఆశీర్వాదం వస్తుంది. మీరు అనొచ్చు అట్టడే చెప్తారు బ్రదర్ అని. ఆ యోబుని సూటిపోటి మాటలు మన భాషలో సంపుతూ వస్తున్నట్టు ఇట్లా లేచి పొడిచి పెట్టారంట ఎవరు స్నేహితులు, ఎలిఫజు వీళ్ళంతా. ఎన్ని మాటలు నువ్వు అట్లా చేసేవాడు, ఇట్లా నీ చేసేవాడు అయిపోయి, నీ శాపం ఉంది, నీ పాపం ఉంది, నీ అన్నీ ఊరికే తిరుగుతూ ఉన్నారంట. ఒకరోజు ప్రభు అన్నాడు, యోబు నువ్వు వెళ్ళి వాళ్ళని నువ్వు క్షమించి నువ్వు వారి కొరకు ప్రార్థన చేయి, వారిని స్వస్థత కొరకు ప్రార్థన చేయపో, వారిని దీవించిపో అన్నాడు. మనదంటాం సస్తే చెయ్యను, ఎప్పుడెప్పుడు వాళ్ళు మునుగుతారని చూస్తున్నా ప్రభు అన్న. లేదు, యోబు వెళ్ళి 42:10 యోబు గ్రంథం చూడండి. యోబు వెళ్ళి తన స్నేహితుల కొరకు ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి అందుకొరకే రివర్స్ సైకాలజీలో బెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే, నేను ఎవడన్నా భయంకరంగా హర్ట్ చేస్తే ఏం చేయాలా, చెప్పవాలి. దాని బదులు ఏం చేయాలండి, ప్రభువా పలాని డాష్ దీవించబడునుగాక. ఇది మనస్ఫూర్తిగా చేసి చూడండి, మనస్ఫూర్తిగా. నీ రేంజ్ ఎట్లా దేవుడు దీవిస్తాడంటే, దీవించినప్పుడు వచ్చే సాక్ష్యం చెప్తా. యోబు ఆ రోజు గాయపరిచిన కొరకు ఏం చేశాండి, ప్రార్థన చేస్తాడు. దావీదు సౌలు అంతా గాయపరుస్తూ ఉంటే, అంత హర్ట్ అవుతూ ఉంటే వచ్చి దావీదు సౌల్ని ఎప్పుడు కూడా గాయం చేయకపోగా, తెలుసా అండి, సౌలు చనిపోతే దావీదు ఏం చేయాలి, ఇట్స్ అ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్ అనేవాళ్ళం. సౌలు చనిపోతే యోనతాను గురించి ఏడ్చి ప్రాణం చేసినట్టు అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే యోనతాను తన ఆప్తమిత్రుడు, ప్రాణస్నేహితుడు. కానీ సౌలు చనిపోయిన దానికంట అయ్యో బలాఢ్యులు ఎట్లా కూలిరని ఎక్కి ఏం చేశాడండి, ఏడ్చాడు. అందుకొరకు ప్రభు అన్నాడు, ఈయన నా హృదయానుసారుడు, నా మనసు ఎలా ఆలోచిస్తే ఆయన అలా ఆలోచిస్తాడు, ఇంకా ఆయన ఆశీర్వాదాన్ని ఆపడానికి ఎవరికి హక్కు లేదు.